మన వినాయకుడికి ఒక పెళ్లి కాదు 2 పెళ్లిళ్లు అయ్యాయి అని మీకు తెలుసా? వినాయకుడికి తులసీదేవి శాపం పెట్టింది అని మీకు తెలుసా? వినాయకుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క వినాయకుడి భక్తుడు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. వినాయకుడికి 20 ఏళ్లు వయసు వచ్చాక ఈ పెళ్లిళ్ళు ఈ పిల్లలు మన వల్ల అయ్యే పని కాదు. భీష్ముడిలాగా మనం కూడా ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండిపోదాం అని వినాయకుడు నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని శివపార్వతులు మన కుమారుడు కార్తికేయుడికి పెళ్లి అయిపోయింది. అలాగే మన కుమార్తె అశోక సుందరికి కూడా పెళ్లి అయిపోయింది. ఇక మన వినాయకుడికి కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ వినాయకుడితో పెళ్లి గురించి మాట్లాడాలి అని పిలిపిస్తాడు. వినాయకుడు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, చెప్పండి మాత, ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, గణేశ, నీ